హలో హాయ్ ఫ్రెండ్స్, నేను బాబు. మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం ఈరోజు యొక్క తారీఖు వచ్చేసరికి 16వ తారీఖు 9వ నెల 2025 సంవత్సరం. ఈరోజు యొక్క విన్నింగ్ అండ్ లాసింగ్ కలర్స్ అని మనం క్లారిటీగానే చూద్దాం. అదేవిధంగా వేకపరంగా వచ్చేసరికి కొత్తేక, నునుపు, ఒత్తేక అనేది బాగా రాణించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ముదురు కోళ్ళు అనేది జోట్లో ముదురులు అనేవి ఎక్కువ కొట్టే అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట. సో అదేవిధంగా రంగు పరంగా మనం చూసుకున్నట్లయితే ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి కోడి డాగల టైపు, అంటే కోడి కాకుల టైపు ఉన్న కోడి డాగలు, కోడి అంటే జోట్లో కాకు అనిపించుకోకుండా కోడి డాగలు అనిపించుకోవాలన్నమాట. అంటే నలుపు చేయగలిగిన కొలంగ సాయి కోడి డాగలు లాంటివి, లేదంటే కొలంగ సాయి కాకి డాగల టైపులో ఉంటాయి. అవి కోడి డాగలకు పోట్లాడతాయి అన్నమాట. అటువంటి రంగులు పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట ముసుక్కి. సో అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి కోడి కాకి డాగలు కానీ, ఎర్రబోర డాగలు కానీ, రసంగ డాగలు కానీ, ఎర్ర కక్కిరాయల్లో లోపల నెమిలందం వేసుకున్న ఎర్ర కక్కిరాయలు ఉంటాయి. అటువంటి ఎర్ర కక్కిరాయలు కానీ విన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకులు, కట్టు కాకు నెమిళ్ళు, కట్టు కాకి డాగలు అనేవి లాస్ అయ్యే అవకాశం అయితే ఈ 6 నుంచి 8 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 8 to 10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కాకి నెమిలి పింగళ, ఎదురు పేకలు వేసుకున్న కాకి నెమిలి పింగళాలు ఉంటాయి అన్నమాట. కాకి నెమిలిలోని ఎదురు గోడు పేకలు వేసుకుని ఉంటాయి పిచ్చికి పొరలో. అట్లాంటిది నెమిలి లోపల కుసి నలుపు వేసుకొని ఉండాలన్నమాట. అటువంటి నెమిళ్ళు పెట్టుకుంటే చాలా మంచిది. అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి పసింగల సేతువాలు కానీ, పాల అబ్రాసులు కానీ, కట్టు కాకులు కానీ, కట్టు కాకి నెమిళ్ళు కానీ, నల్లకట్టు అబ్రాసులు కానీ, పచ్చకాకులు, ఇందుట్లో పచ్చకాకులు పడతాయండి. పచ్చకాకులు, నెమిలందరూ వేసుకున్న పచ్చకాకులు కానీ, నెమిలి డాగలు కానీ ఇవైతే విన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి ఎర్ర డాగలో, కోడ్ డాగలో, శుద్ధ డాగలో, ఎర్ర కక్కెరలో ఇవన్నీ లాస్ అయ్యే అవకాశం అయితే 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 10 నుంచి 11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పచ్చకాకి డాగలు అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి కాకి డాగలు, నల్ల కాకి డాగలు, నల్ల కాకులు, నల్ల కాకి నెమిళ్ళు, కాకి డాగ పర్లాలు, ఎర్ర నెమిళ్ళు అంటే రెక్కల పైన ఇటుక రంగు పసం వేసుకొని ఉంటాయి అనమాట. నల్లబోరు వేసుకున్న కాకి నెమిళ్ళు అట్లాంటివి కూడా బాగా రాణించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి పింగళాలు కానీ, కాకి పింగళాలు, అంటే కాకి పింగళాల్లో కూడా తెలుపులు ఉన్న కాకి పింగళాలు ఉంటాయి. అట్లాంటివి తెలుపులు ఉన్న కాకి పింగళాలు అంటే సపోజ్ మీకు కోడి కాకులు లాంటివి కానీ, తర్వాత ఇంకోటి వచ్చేసరికి ఎర్రబొట్లు, నల్లబొట్లు సేతువాలు ఉంటాయి కదా, అట్లాంటివి ఇవన్నీ లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి కాకి, పసింగల్ల కోడి కాకి అయితే మంచిదని ముసుగు పెట్టుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా వాటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి తెల్ల సేతువాలు కానీ, పాలబ్రాసులు, కోడి చూపు గల పాలబ్రాసులు కానీ, ఎదురు లోపలంతా తెల్ల కుసి వేసుకుని ఉంటుంది, వైట్ కుసి అంతా ఉంటుంది అనమాట. సో అట్లాంటి కుసి వేసుకున్న పాలబ్రాసులు కానీ, కోడి చూపు కాకి నెమిళ్ళు కానీ, కాకి పింగళాలలో కోడి కాకులు చెప్పుకున్నాక తర్వాత నల్లబొట్లు చేతువాలు ఇట్లాంటివి అనేది బాగా వినే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకులు, కాకి నెమిళ్ళు, కాకి డాగలు అనేవి లాస్ అయ్యే అవకాశం కూడా ఈ 11 నుంచి 12 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా మనము వాతం లడ్డు అనేది తయారు చేయడం అనేది జరిగింది. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా వాతం లడ్డు అవసరమైనట్టయితే సో స్క్రీన్ మీద కనబడుతున్న మన బాబు టీవీ ఛానల్ నెంబర్కి కాల్ చేయగలరు. ఒక వాతం లడ్డు ధర కేవలం 20 రూపాయలు మాత్రమే. ఈ వాతం లడ్డు అనేది రోజు వేసుకునే పని లేదు, 15 రోజులకు ఒకసారి ఒక పుంజుకి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ వాతాల వల్ల అనేక సమస్యలు వస్తాయి అన్నమాట. కోళ్ళలో మేతలు తినకపోవటం కానీ, మేత డైజెషన్ కాకపోవటం కానీ, కోడి ఇసురులు సరిగా లేకపోవటం కానీ, తిన్నది కోడికి వంట పట్టకపోవటం కానీ ఇవన్నీ చాలా సమస్యలు ఈ వాతం లడ్డు వల్ల నెరవేరుతాయి అన్నమాట. సో అదేవిధంగా కొన్ని కోళ్ళకి మోర్లని రావటం అనేది జరుగుతుంది అనమాట. ఆ మోర్ల సమస్యలన్నిటికీ ఈ వాతం లడ్డు అనేది పనిచేస్తుంది అనమాట. సో కావున ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో స్క్రీన్ మీద కనపడుతున్న మన బాబు టీవీ ఛానల్ నెంబర్కి కాల్ చేయగలరు. అదే ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి
నల్లకాకి నెమిళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నల్లకట్ట రసంగులు అండి. నెమిలి కూసేసుకున్న నల్లకట్ట రసంగులు, ఎదురు పేకలు వేసుకున్న ఇబ్బంది లేదు. సో అదేవిధంగా పచ్చకాకి డ్యాగలు, ఎదురు నెమిలందం వేసుకున్న పచ్చకాకి డ్యాగలు అనేది ఇక్కడ వినియోగ అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ చూసరికి డ్యాగ పింగళాలు, కోడి డ్యాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు ఇట్లాంటివి లాస్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఈ 12 నుంచి 1 గంట మధ్య కాలంలో. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 1 to 2 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసింగల కోడి డ్యాగ్ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి కోడి రసంగి డ్యాగలు, కోడి డ్యాగలు, ఎర్ర డ్యాగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి ఎర్ర బ్రాసులు ఇవనేది వినే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎర్ర కక్కెరలు కొడతాయండి. సో అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ చూసేసరికి కాకులు, నల్లకాకి నెమిళ్ళు, నల్లకాకి డ్యాగలు అనేవి ఇక్కడ లాస్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ అదేవిధంగా 2 to 3 మధ్య కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి తెల్ల నెమిలి పెంగళ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి గట్టి నెమిలి పెంగళాలు, గట్టి కాకి నెమిళ్ళు, గట్టి కాకి డ్యాగలు, గట్టి నల్లకట్ట అబ్రాసులు, గట్టి నల్లకట్ట రసంగులు కూడా ఈ యొక్క టైంలో వినే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి డ్యాగ పెంగళాలు, కోడి డ్యాగలు, కోడి రసంగులు, ఎర్ర బ్రాసులు, లోపల తెల్ల కూసేసుకున్న ఎర్ర బ్రాసులు అనమాట. ఇవన్నీ లాస్ అయ్యే అవకాశం కూడా ఈ 2 to 3 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3 to 4 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసింగల కాకి డ్యాగ్ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి కాకులు, కాకి డ్యాగలు, గట్టి కాకి డ్యాగలు, పసింగల కాకి డ్యాగలు, నెవిల్ డ్యాగలు, ఎర్ర నెమిళ్ళు అంటే నల్లబోర వేసుకొని గట్టి కూసేసుకున్న ఎర్ర నెమిళ్ళు, పైన ఎర్రపసి వేసుకుంటాయి అనమాట. అటువంటి వినే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి డ్యాగ పెంగళాలు అనేవి లాస్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట. డ్యాగ పెంగళాల కింద ఏమొస్తాయంటే కోడి డ్యాగలు, కోడి కాకి డ్యాగలు అట్లాంటివి అనమాట. కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు ఇవన్నీ లాస్ అయ్యే అవకాశం అయితే ఈ 3 to 4 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4 to 5 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి నెమిలి పెంగళ లేదా కోడి కాకి అనేది ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదేవిధంగా తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి కోడి కాకి నెమిళ్ళు కానీ, కోడి నెమిలి మైలాలు కానీ, కోడి నెమిలి అబ్రాసులు కానీ, కోడి పూలాలు కానీ, తెల్ల సేతువాలు కానీ, పాల అబ్రాసులు కానీ ఇవనేది వినే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకులు, కాకి డ్యాగలు, కాకి నెమిళ్ళు అనేవి లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. గట్టికి ఇవి లాస్ అవుతాయండి. గట్టి రంగులు నెవులు చూపులు అనేవి, కాకి చూపు నెవులు చూపు అనేది లాస్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ 5 to 6 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి లైట్గా తోకలో కానీ రెక్కలో కానీ తెలిపేసుకున్న పచ్చకాకి డ్యాగలు నెమిలందం వేసుకున్న పచ్చకాకి డ్యాగలు అయితే చాలా మంచిది. అటువంటిది ముసుగు పెట్టుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి ఎర్ర నెవుళ్ళు, కాకి డ్యాగ పర్లాలు, ఎర్ర బ్రాసులు అనేవి ఈ యొక్క టైంలో విన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఎర్రబొట్లు సేతువాలు కూడా ఇటు ఒక టైంలో అయితే విన్ అయ్యే అవకాశం ఉంది. అంటే పసిమి వేసుకొని ఉన్నమాట, జోట్లో పసిమి వేసుకొని ఉండాలి. సో అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకి పూలాలు కానీ, కాకి నల్ల మైలాలు కానీ, తర్వాత కోడి కాకులు టైపులో ఉండే డ్యాగలు కానీ ఇట్లాంటివి అనేవి ఎక్కువ లాస్ అయ్యే అవకాశం అయితే ఈ యొక్క టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ బ్రీడ్ అయితే ఎంతవరకేనండి. సో ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. బరులు జరుగుతున్నాయి, వంతులు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి అనేది గమనించుకొని ఆడుకోగలరు. అదేవిధంగా మన బాబు టీవీ వాతం లడ్డు అయితే తయారు చేయడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా వాతం లడ్డు కావాల్సిన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసినందుకు ధన్యవాదములు.